వంటల పాఠశాలలో మాత్రమే చెఫ్లు 11 హాట్ వంట ఉపాయాలు వెల్లడిస్తారు. మీరు వంట చేస్తున్నప్పుడు రుచి చూడండి. వంట యొక్క వివిధ దశలలో ఆహారం సురక్షితంగా ఉంటే రుచి చూడండి. ఇది మీకు ఏదైనా ఎక్కువ లేదా చాలా తక్కువగా ఉందో లేదో తెలియజేస్తుంది. విభిన్న మసాలాలు ఏమి చేస్తాయో తెలుసుకోవడానికి ఇది మీ అభిరుచిని అభివృద్ధి చేయడంలో కూడా మీకు సహాయపడుతుంది. 2. మసాలా దినుసులను ప్రయత్నించడానికి ఒక వంటకాన్ని ఎంచుకోండి. మీరు ఏ మసాలా దినుసులు కొనాలో తెలియకపోతే అలా చేయండి. ఇటాలియన్ వంటి మీకు నచ్చిన నిర్దిష్ట వంటకాలను ఎంచుకోండి. ఆపై ఇటాలియన్ వంటకాలపై దృష్టి పెట్టండి. భారీ మొత్తంలో మసాలా దినుసులు కొనకుండానే మీరు అనేక వంటకాలను నేర్చుకుంటారు. 3. సోయా సాస్ ఆసియా ఆహారాల కంటే ఎక్కువగా ఉంటుంది. గిలకొట్టిన గుడ్లలో లేదా మీ క్యారమలైజ్డ్ ఉల్లిపాయల చివరలో కొంచెం ప్రయత్నించండి. ఇది చాలా వంటకాలకు పూరకంగా ఉండే రుచికరమైన ఉప్పు రుచి. 4. మీరు మీ పాస్తాను వండిన నీటిని పారవేయవద్దు. మందపాటి మరియు మంచి సాస్ల కోసం దీనిని ఉపయోగించండి. 5. ఆమ్లాన్ని మర్చిపోవద్దు. కొంచెం సిట్రస్ రసం లేదా వెనిగర్ నిజంగా వంటకాన్ని పాప్ చేస్తుంది. ఆమ్లం ఇతర రుచులను బయటకు తెస్తుంది. 6. వంట ఒక కళ, బేకింగ్ ఒక శాస్త్రం. రెసిపీ నుండి వైదొలగడానికి భయపడకండి, కానీ బేక్ చేసిన వస్తువులతో జాగ్రత్తగా ఉండండి. మీరు బేక్ చేసిన వస్తువులలో పెద్ద మార్పులు చేస్తే మీకు ఇబ్బంది రావచ్చు. 7. చిన్న బ్యాచ్లలో బ్రౌన్ మీట్స్. ప్యాన్ను ఎక్కువగా నింపవద్దు, దీనివల్ల మాంసం చెమటపట్టి సరిగ్గా గోధుమ రంగులోకి మారదు. 8. సరళంగా ఉంచండి. పదార్థాల సంఖ్య వంటకం రుచి గురించి ఏమీ చెప్పదు. 6 నుండి 8 పదార్థాలతో 30 నుండి 40 నిమిషాల్లో మీరు తయారు చేయగల వంటకాల కోసం వెళ్ళండి. 9. మీకు గజీలియన్ పాత్రలు అవసరం లేదు. మీ రోజువారీ వంటలో ఒక ప్రాథమిక వంటగది కత్తి సరిపోతుంది. దానిని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకోండి. బ్లేడ్ వెనక భాగంతో కోయండి, రోలింగ్ మోషన్లో కొన కాదు. 10. దాదాపు అన్నింటిలోనూ వెన్నవేయండి. వంట చివరగా సాస్లో తిప్పుతున్నప్పుడు లేదా కొట్టేటప్పుడు జోడించండి. కాల్చిన మాంసం లేదా చేపలు దానిలో వేయండి. చెఫ్లు మీరు అనుకున్నదానికంటే చాలా ఎక్కువ వస్తువులలో వెన్న వేస్తారు. రెస్టారెంట్ ఫుడ్ చాలా రుచికరంగా ఉంటుంది. 11. ఓపిక పట్టండి మరియు ముందుగానే ప్లాన్ చేసుకోండి. మీ చికెన్ను ఉప్పు వేయండి. మీరు ఫ్రైడ్ రైస్ చేసే ముందు బియ్యాన్ని ఆరనివ్వండి. మీ మాంసాలను నెమ్మదిగా ఉడికించాలి. మొత్తం మీద మీరు పెట్టుబడి పెట్టే అసలు సమయం దాదాపు ఒకే విధంగా ఉంటుంది, కానీ దీనికి కొంత దూరదృష్టి అవసరం మరియు